మనం నల్గొండ వెళ్దాము. సూర్యాపేట జిల్లాలో ఘనంగా కాళేశ్వరం నీటిని లక్ష జనహారతి చేశారు. ఈ రోజు బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే వండర్ బుక్ ఆఫ్ వాటర్ రికార్డ్స్ లో ఈ జనహారతి అనేది ఎక్కింది. సో దీని మీద మరింత సమాచారం మా నల్గొండ నుండి ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? వరుణ్, ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి జల దినోత్సవం సందర్భంగా వినూత్న కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఆయన ఏదైతే కాళేశ్వరం నుంచి సూర్యాపేటతో పాటు తుంగతుర్తి నియోజకవర్గాలకు ఏదైతే గోదావరి నీళ్ళు వస్తుందో గోదావరి నీళ్ల కాలువల వెంబటి దాదాపు 1,00,000 మంది జనంతో జలహారతి కార్యక్రమం అయితే ఆయన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన శివ్యముల వద్ద ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 120 గ్రామాల ప్రజలు ఈ యొక్క కార్యక్రమంలో మొత్తం పాల్గొన్నారు. అయితే ఈ యొక్క కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొనగా ఈ యొక్క కార్యక్రమానికి 1,00,000 మంది పైగా జనం వస్తారనుకున్నప్పటికీ 1,16,142 మంది రావడంతో ఇది వండర్ రికార్డ్ లోకి ఎక్కింది. ఈ యొక్క సర్టిఫికెట్ కూడా మంత్రికి అనంతరం అందజేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఈ రోజు మంత్రి ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి యొక్క జలహారతి కార్యక్రమం అయితే రక్తంగా సంచలనం సృష్టించింది. అదే విధంగా మంత్రి జగదీష్ రెడ్డి విద్యుత్తంగా ఈ యొక్క చేపట్టిన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. అయితే ఈ రోజు ఏదైతే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తున్నారో అందులో భాగంగానే మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఈ యొక్క కాళేశ్వరం ఏదైతే 30 ఏళ్లుగా ఈ యొక్క సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గాలకు నీళ్లు లేక ప్రజలు అలమటించారని, కరువుతో అల్లాడిందని, ఈ యొక్క కాళేశ్వరం జలాల ద్వారా ఈ యొక్క 2 నియోజకవర్గాలు ఈ యొక్క కాళేశ్వరం గోదావరి నీళ్లతో తడిశాయని, అందులో భాగంగా ఈ రోజు జల దినోత్సవం భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తుందో అందులో భాగంగానే ఈ రోజు ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క దాదాపు 68 కిలోమీటర్ల మేర 126 గ్రామ పంచాయతీల మీదుగా ఈ యొక్క కాలువల వద్ద రైతులకు, సామాన్య ప్రజలు అందరూ కూడా ఈ యొక్క జలహారతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వినూత్నంగా ఈ యొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యొక్క కార్యక్రమం 1,00,000 మటుకే పరిమితం అయితే 1,00,000కు దాటి 1,16,000 మంది రావడంతో ఇది వండర్ రికార్డ్ లో రికార్డ్ చేసుకోవడంతో ఆ యొక్క ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి 2 రోజులుగా యొక్క కార్యక్రమాన్ని వీక్షించి డ్రోన్ కెమెరాల యొక్క ప్రత్యేకంగా నిర్వహించారు. దీంట్లో 1,00,000 మంది పైగా రావడంతో మంత్రికి కూడా ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలు అదే విధంగా రైతులు ఇబ్బందులు పడ్డారో వారికి తాగునీటితో పాటు సాగునీటి కష్టాలు కూడా తీరిపోయాయని, ప్రతి చెరువు ప్రతి యొక్క కాలువల గుండా నీరు ప్రవహిస్తుంది. ఎండాకాలంలో సైతము ప్రజలు నీళ్లకు అలమటించపోయే కాలం నుంచి ఇప్పుడు నీళ్లు ఉన్న కాలానికి అంతా వచ్చారని కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదొక పదవి చేపట్టిన తర్వాతనే ఈ యొక్క చెరువులకు జలకళ వచ్చిందని, అదే విధంగా ఈ యొక్క ముఖ్యమంత్రి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, అమెరికాలో సైతం ఈ యొక్క ప్రాజెక్టు గురించి చర్చించుకున్నారని కూడా ఇక్కడికి వచ్చి సందర్భంగా మంత్రి అయితే మాట్లాడడం జరిగింది.